నిన్న ఆవిడెవరో పానీపూరి తిని ఈ దవడ ఎముక నోరు ఓపెన్ అయిపోయి మళ్ళీ దాన్ని సరి చేయడానికి సాయంత్రం దాకా పట్టింది. అప్పటి నుంచి నాకు ఆవలింతల మీద ఆవలింతలు వస్తున్నాయి. నోరు మూతపడితే ఒట్టు. పానీపూరి తింటాం దేవుడు. ఇప్పుడు ఆ ఆవలించినప్పుడు ఆ దవడ నరం పట్టేస్తుందేమో అని ఫీలింగ్తోనే బతుకుతున్నా నేను. అమ్మో, ఆవలించినప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది, ఆ దవడ ఓపెన్ అయిపోయి ఉంటే వాడు ఎక్కడి నుంచి ఆపరేషన్ చేయాలంటాడా, ఏమంటాడా, సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకునే లోపల నోరు ఎలాగా అని చెప్పి చాలా పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అమ్మా, పానీపూరీలు తింటే తిన్నారు కానీ మీరు ఇలా దవడలు ఓపెన్ అయిపోయినాయి, లేదంటే నోరు ఓపెన్ అయిపోయి దానికి పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని చెప్తే మాలాంటి వాళ్ళేమో ఆవలింత వచ్చినా కూడా ఆవలించలేకపోతున్నాం, కంగారు వస్తుంది. అందుకని పానీపూరి బండి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూసుకుని పెద్ద పూరి అయితే దాంట్లో బటనీ మసాలా పడుతుంది, ఆనియన్స్ వేస్తాడు, నీళ్లు పోస్తాడు, బాగుంటుందని చిన్న చిన్న పిల్లలు ఏరుకోమాకండి. చక్కగా సింపుల్గా చిన్నగా ఉన్న పానీపూరీలు తీసుకుని బండి దగ్గర తినేసారండి. అంతేగా నోరు తెరిచినట్టు అలాగే ఉండిపోతే ఎలా చెప్పండి? అవునా కదా? ఆలోచించండి అందరూ పానీపూరి తినేటప్పుడు. కానీ ఈ లెక్కన మనం నోరు ఓపెన్ చేసి ఏ వస్తువు తిన్నా ఎక్కువ ఆవలించినా కూడా దాన్ని సరి చేసుకునే విధంగా చూసుకోండి. నేను ఆవలించటం, ఆవలింతలు రావడం, నేను ఆవలించలేకపోవడం, ఇవే సరిపోతుంది. అది పరిస్థితి. మీరందరూ ఏమంటారు?